మోహన్ లాల్, శోభన నటించినటువంటి 'తొడరూమ్' అనే సినిమా చూస్తూ ఉంటే రాత్రి విజయవాడలో పోలీసుల చేత కొట్టి చంపబడ్డ సాయికృష్ణ అనే కేసు గుర్తొచ్చింది. గుర్తొచ్చింది అని చెప్పి ఎందుకన్నాను అనంటే అసలు మర్చిపోయాము ఆ విషయాన్ని. ఆ విషయాన్ని మర్చిపోయాం. అసలు పోలీసులు ఒక పౌరుడిని తీసుకెళ్ళి కొట్టి చంపేసి బూడిద కూడా లేకుండా మాయం చేశారనేది అసలు ప్రియారిటీనే కాకుండా పోయింది. ఈ వ్యవస్థలకు గానీ, ప్రభుత్వాలకు గానీ, దేనికి కూడా అసలు ప్రియారిటీనే కాకుండా పోయింది. చాలా ఆశ్చర్యం వేసింది. ఆ 'తొడరూమ్' సినిమా చూస్తూ ఉంటే సేమ్ పోలీసులు పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళి కొట్టి చంపేసి శవాన్ని మాయం చేసేస్తారు. ఆఫ్‌కోర్స్ అది ఏడో బయటపడతదనుకోండి. ఆడ చూస్తుంటే మనకు ఆ పోలీస్ ఆఫీసర్ మీద వాడు ఎదురుగ్గా కనిపిస్తే వాడిని ఆ చెంప, ఈ చెంప పగలగొట్టాలన్నంత కోపం వస్తుంటది. సినిమానే. మనకు వాడిని చూస్తే ఆ పాత్రధారిని చూస్తే అంత కోపం వస్తూ ఉంటది. ఇంత దారుణంగా చేస్తారా? ఒక ఒక యువకుడిని 21 సంవత్సరాలు ఒక అతన్ని కొట్టి చంపేసి శవాన్ని మాయం చేస్తారు. పోలీస్ స్టేషన్‌లో తీసుకెళ్ళి చంపేసి ఎవరు చూడకుండా తీసుకెళ్ళిపోయి. అంత కోపం వస్తుంటది ఆ ఇన్స్‌పెక్టర్‌ని చూస్తే ఆ సినిమాలో. అప్పుడు గుర్తొచ్చింది, అరే! సినిమాలో చూస్తూ ఉన్నాం మనం సినిమా పాత్రకి ఇంత కోపం వస్తే ఇక్కడ సాయికృష్ణ అనే యువకుడిని తీసుకొని కొట్టి చంపేశారు కదా! ఇప్పటికి ఏమైందో తెలియలే. సీసీ ఫుటేజ్ ఎవరు డిలీట్ చేశారో తెలియలే. దాన్ని రిట్రైవ్ చేశారా లేదా తెలియలే. అసలు ఈ కేసులో నాగరాజు అనే ఒక సీఐని విచారించడం కోసం దాదాపు దగ్గర దగ్గర 10 రోజులు టైం దాటిపోయాయి. మీరు కస్టడీలోకి తీసుకుని విచారించండి అనే ప్రాసెస్ అయిన తర్వాత ఇందులో కండిషన్స్ మాకు నచ్చలేదు అని చెప్పి సిట్టు హైకోర్టులో వేసి హైకోర్టు కొన్ని కండిషన్ విజయవాడ కోర్టు కస్టడీలోకి తీసుకోమని ఓకే చెప్పింది. తర్వాత సిట్టు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు చెప్పిన కండిషన్ సిట్కి నచ్చలేదు. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అది ఎప్పుడు విచారణకు వస్తుందో తెలియదు. ఈ వారం విచారణకు వస్తుందా, వస్తే ఆడేం జరుగుతుంది, మళ్ళీ వాయిదా పడుతుంది, ఏమీ తెలియదు. అసలు ఏమైంది, అసలు ఏ రోజు కొట్టి చంపారు, శవం ఏమైపోయింది, ఎందుకు కొట్టి చంపారు, మోటో ఏంటి, అసలు సీసీటీవీ ఫుటేజ్ ఎవరు డిలీట్ చేశారు, ఎందుకు డిలీట్ చేశారు, అన్ని రోజులు ఎందుకు డిలీట్ చేశారు, అసలు ఆయన పోలీస్ స్టేషన్లోనే కొట్టి చంపేసి ఎట్లా మాయం చేశారు, పోలీస్ స్టేషన్ నుంచి శవాన్ని ఎట్లా తీసుకెళ్లారు, అరే బయట అక్కడికి ఇక్కడికి తీసుకెళ్లారు నా దాంట్లో నిజమే అంతా, హోటల్కి తీసుకెళ్లారా, హోటల్లో వైద్యం చేయించారా, మధ్యలో ఎవరినైనా సిట్టు విచారించిందా, అసలు మధ్యలో ఒక విచారణ కమిటీ కాల్ చేసిన ఆ ప్లేస్కి ఎందుకు వెళ్ళారు, ఎక్కడ శ్మశాన వాడికి ఎందుకు వెళ్ళారు, ఏం తెలియదు. ఇక్కడి వరకు రవ్వంత కూడా తేల్చలేదు. 4 ఆఫీసర్లు సిట్ విచారణ చేస్తూ ఉన్నారు. రవ్వంత కూడా తేల్చలే. ఎంత దారుణమయ్యా. ఒక వ్యవస్థ తీసుకొని చంపేసి సినిమాలో పాత్ర చూస్తేనే ఎంత పెయిన్ఫుల్ అనిపిస్తుందంటే మరి ఎక్కడ చూడండి. నాకు అప్పుడు గుర్తొచ్చింది అంటున్నా, యువకుని ఎక్కడైనా కొట్టి చంపేశారు కదా, అప్పుడు అనిపించింది ఇవన్నీ. అరే ఏంది ఒక అడుగు ముందుకు వెళ్ళలేదు కదా. ఇక్కడ కూడా మనం సినిమాల కథ సంగతికి లైవ్లో కూడా పబ్లిక్గా జరిగినా ఇక్కడ అంటే ప్రాక్టికల్గా జరిగినా కూడా ఏం దారుణం కదా.